నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది అక్కడ సిచ్యువేషన్. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికలుగా వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వేమిరెడ్డి నారాయణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. వేమిరెడ్డిపై విజయసాయిరెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి పార్టీ మారారన్నారు. కాంట్రాక్టులు తీసుకుని నాసిరకం పనులు చేశారంటూ ఆరోపించారు. ఇక విద్యను వ్యాపారం చేసి నారాయణ దోచుకున్నారని, ఎన్నికల తర్వాత కూడా తాను నెల్లూరులోనే ఉంటారంటున్నారు విజయసాయి. నెల్లూరు జిల్లాలో రౌడీయిజం అనేది లేకుండా చేస్తానంటున్నారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలి అన్నారు విజయసాయిరెడ్డి. ఇద్దరు ధనవంతులు ఒకే పార్టీలో చేరి రాజకీయాలు దిగజారుస్తున్నారంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి. పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత ధనవంతుడు. నాసిరకమైనటువంటి కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. ఈ అత్యంత ధనికులు అంటే పెత్తందారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీకు పెత్తందారులు కావాలన్నా, పేదవాళ్ళు మీతో ఇక నేను మొట్టమొదటిసారిగా లోక్సభకి నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నాను. ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా, వీళ్ళందరూ నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికలైన తర్వాత నేను ఇక్కడ ఉండను అనని. నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాను, ఇక్కడే ఉంటాను. దుర్మార్గం, రౌడీజం అన్నటువంటిది దానికి నెల్లూరులో స్థానం లేకుండా చేస్తాను. ఎవరైతే ఇక్కడ రౌడీజం చేస్తున్నారో అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఒక రౌడీ, ఇక్కడ రూప్ కుమార్ యాదవ్ ఒక రౌడీ. ఈ రౌడీజాన్ని అంతమొందిస్తాను అని నేను ఈ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.